ఆస్పిరెంట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు, టెస్ట్ సిరీసెస్ రాయాలండి జనరల్గా ఎన్ని రాస్తే బెటర్గా ఉంటుంది అని చెప్పని. ఏమన్నా అవి రాయడం వల్ల ఉపయోగం ఉంటుందంటారా మీ ఉద్దేశ ప్రకారం? టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా రాయాలండి. మనం కోచింగ్ తీసుకుంటే మనకి డైరెక్షన్ వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు లా ఎక్సలెన్స్లో తీసుకున్నానండి కోచింగ్. దానివల్ల ఏమవుతుందంటే కోచింగ్ వల్ల మనం ఏది అర్థం చేసుకోవాలన్నా ఫాస్ట్గా అర్థం చేసుకోగలుగుతాము. సో ఫాస్ట్గా అర్థం చేసుకోవడం అంటే ఒక కొత్త సబ్జెక్ట్, జాగ్రఫీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, ఇవన్నీ నాకు కొత్త సబ్జెక్ట్స్ బికాజ్ ఐ వాజ్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్ బిఫోర్. ఈ కొత్త సబ్జెక్ట్స్ ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వాలి అంటే సంబడీ ఈస్ టీచింగ్ యూ అనుకోండి. ఒక డయాగ్రమ్ వేసి సంబడీ విల్ ఎక్స్ప్లెయిన్, ఒక ఫ్లో చార్ట్ వేసి సంబడీ విల్ ఎక్స్ప్లెయిన్, రీజన్ చెప్తూ ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో కోచింగ్ నెసెసిటీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ ఫాస్ట్. అక్కడ వరకు కోచింగ్ బాధ్యత అయిపోతుంది. సో 30% వరకు మనం కోచింగ్ నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. బట్ వాట్ ఆఫ్టర్ దాట్ మనం చేయాల్సింది, మనం ఎక్కడి వరకు ఉన్నాము, మనల్ని ఇంప్రూవ్మెంట్ మనం ఎలా చేసుకోవాలి. ఫర్ దాట్ టెస్ట్ సిరీస్ ఆర్ నెసెసరీ అనమాట. సో టెస్ట్ సిరీస్ ఈజ్ మస్ట్ ఫర్ ఎనీ ఎగ్జామ్. ఏ ఎగ్జామ్ అన్నా ఆ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పైగా ఇంకా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కండక్ట్ చేసే టెస్ట్ ఇవి మనం చేసినట్టయితే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయడం వల్ల 2 అడ్వాంటేజెస్ అండి. ఎస్పెషలీ యూపీఎస్సీలో ఏమవుతుందంటే వాళ్ళు ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు ఇదొకటి మనకు తెలుస్తుంది. సో ఆ ఏరియాస్ని ఖచ్చితంగా వదలకుండా చదవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణదేవరాయ ఎరా నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందండి. సో ఇలాంటి ఏరియాస్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఏరియాస్ ఒకటి ఐడెంటిఫై చేస్తాం. సెకండ్ థింగ్ ఏంటంటే థీమ్స్, అంటే ఈ ఏరియాలోంచి కూడా క్వశ్చన్స్, అంటే ఈ ఈవెంట్ వల్ల వచ్చిన అవుట్పుట్ ఏంటి అనేది మనల్ని అడుగుతారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక ఈవెంట్ జరిగింది, ఈ ఈవెంట్ వల్ల వచ్చిన అవుట్పుట్ ఏంటి అని అడుగుతారు. సో ఎలా అడుగుతారు క్వశ్చన్ అనేది మనం సెకండ్ థింగ్ తెలుసుకోవచ్చు. థర్డ్ థింగ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ యూపీఎస్సీలో ఇచ్చే ఆప్షన్స్ ఉంటాయి చూసారా, 4 ఆప్షన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి. ఒక్కొక్క ఆప్షన్ని పట్టుకొని నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్లో అడుగుతున్నారు నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్లో. సో లాస్ట్ 10-15 ఇయర్స్ మన పేపర్స్ ఖచ్చితంగా చేసి ఆ ఆప్షన్స్ని కూడా కొంచెం అనలైజ్ చేసి ఉంటే మనకు ఒక 5 to 10 క్వశ్చన్స్ ఎడ్జ్ వచ్చేస్తుంది. దాంతో వీ కెన్ గెట్ త్రూ ప్రిలిమ్స్. చాలామంది ఏంటంటే 2 మార్క్స్ 3 మార్క్స్ ప్రిలిమ్స్ ఉండిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు యూపీఎస్సీఏ వేరే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తుందండి. అంటే సిఏపిఎఫ్కి కానివ్వండి, అలా ఒకే సంవత్సరంలో చాలా ఎగ్జామ్స్, కంబైన్ మెడికల్ సర్వీసెస్ అని, వీటిలో జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ని మనం చూసినట్టయితే అవే ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. సో డూయింగ్ దీస్ పేపర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్లో. ఇది కాకుండా మాక్ టెస్ట్, అంటే బయట కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇచ్చే ఉంటాయి, అవి కూడా చేసుకోవాలి. అవి అరౌండ్ 50 to 80, నేనైతే 50 వరకు చేశానండి. కొంతమంది 80 వరకు కూడా చేస్తారు. ఫర్ మీ 50 వాజ్ పాసిబుల్. అండ్ దాంట్లో ప్రతి ఒక్క క్వశ్చన్ బై క్వశ్చన్ ఎవాల్యుయేట్ చేసుకోవడము. అంటే ఇది కరెక్ట్ చేస్తే ఎందుకు చేశాను, తప్పు చేస్తే ఎందుకు చేశాను, ఈ ఎవాల్యుయేషన్ ద్వారా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. కరెక్ట్. మనం ఊరికే చదువుకుంటూ పోతే మాత్రం ర్యాంక్ కానివ్వండి మనలో ఇంప్రూవ్మెంట్ అనేది రాదు. వీ నీడ్ టు ఐడెంటిఫై వేర్ వీఆర్ స్టాండింగ్. దిస్ ఇస్ ద బేసిక్ స్టెప్ విచ్ లైస్ ఇన్ సక్సీడింగ్ అనమాట. బేసిక్ స్టెప్ ఏంటంటే మనం ఎక్కడ నిల్చున్నాము, ఇంప్రూవ్ ఎందులో చేసుకోవాలి, దానికి వర్కౌట్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ టెస్ట్ సిరీస్ అండి. మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇందాక నేను చెప్పినట్టు క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నప్పుడు దానికి ఇంట్రొడక్షన్కి ఏ స్టేట్మెంట్ అయితే బాగుంటుంది, కన్క్లూజన్కి ఏ స్టేట్మెంట్ అయితే బాగుంటుంది, వే ఫార్వర్డ్ మనం సజెస్ట్ చేస్తాము, దానికి ఏ స్టేట్మెంట్ అయితే బాగుంటుంది, ఏ కమిటీ రికమెండేషన్స్ అయితే బాగుంటాయి, ఇవి క్వశ్చన్ టు ఆన్సర్ మనం టెస్ట్ లాగా రాసినప్పుడు మాత్రమే ఇంత ఆలోచన మన బ్రెయిన్లో ఉంటుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, వెన్ ఎవర్ వీఆర్ రైటింగ్ ఎ టెస్ట్ మన బ్రెయిన్ ఎంత యాక్టివ్గా పనిచేస్తుందంటే ఆ టైంలో మనకు వచ్చిన ఆలోచనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దాని తర్వాత మనం వెళ్ళి బుక్ రిఫర్ చేస్తాం చూడండి, అవి మర్చిపోము. ఇన్ జనరల్ బుక్ రీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అవి మర్చిపోతాము. క్వశ్చన్ చేసి దాని గురించి చాలాసేపు ఆలోచించి దాని తర్వాత మనం వెళ్ళి బుక్ చూసినప్పుడు అవి పర్మనెంట్గా గుర్తుండిపోతాయి. ఇంకొకటి నేను ఏం చేశానంటేనండి, బ్రెయిన్ స్టార్మింగ్ అంటాను నేను దీన్ని. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఒక క్వశ్చన్ తీసుకొని మొత్తం ఆన్సర్ రాసినా రాయకపోయినా దీన్ని నేను ఎలా స్ట్రక్చర్ చేసుకుంటాను, ఏ పాయింట్స్ రాస్తానో అవి జస్ట్ కీవర్డ్స్ రాసుకోవడం అనమాట. రైట్. సో ఆ కీవర్డ్స్ ప్రతిరోజు రాసుకునేదాన్ని. దీనికి తక్కువ టైం పడుతుంది. కీవర్డ్స్ రాసేసుకోవడం, దాని తర్వాత మోడల్ ఆన్సర్తో కంపేర్ చేసుకొని ఏవేవి మిస్ అయ్యాను అనేది రెడ్ కలర్ పెన్ తోటి అదే పేపర్లో రాసుకునేదాన్ని. ఓహో.
సో దీనివల్ల ఏంటంటే రెడ్ కలర్ పెన్ ఉంటుంది కాబట్టి నేను ఇవి మిస్ అయ్యాను. కొన్ని నాకు తెలిసినవి కూడా మిస్ అయ్యేదాన్ని, ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు తట్టలేదు అది. సో నెక్స్ట్ టైం నేను ఆ పేపర్ చూడగానే నాకు ఆ రెడ్ కలర్లో క్లియర్గా కనిపించేవి. ఓకే, బ్లూవి నాకు ఎలాగో తెలుసు, నేను రాసేస్తాను, ఈ రెడ్ ఇంక్లో రాసడం మర్చిపోతున్నాను. సో ఇది నాకు నోట్స్ లాగా ఉండేదన్నమాట. దిస్ వాజ్ మై నోట్స్. నేను సెపరేట్గా నోట్స్ చేయలేదు, క్వశ్చన్కి ఆన్సర్స్ రాసి వాటిలో ఈ పాయింట్స్ మర్చిపోయినవి రాసి చేసుకునేదాన్ని. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది రివిజన్ అంటే మళ్ళీ అదే బుక్ చదవడం అనుకుంటారు. బుక్ మూసి మనం ఆలోచించి ఏమేం చదివాను దాంట్లో అని రికలెక్ట్ చేసుకోవడం, యాక్టివ్గా రికలెక్ట్ చేసుకోవడం ఇస్ మెయిన్ రివిజన్ అండి. రివిజన్ అంటే నాట్ రీడింగ్ ద బుక్ అగైన్ అండ్ అగైన్. మనం అదే బుక్ 100 times చదివినా దాంట్లో కంటెంట్ గుర్తురాదు. మనం గుర్తు చేసుకోవాలి అంటే బుక్ మూసేసి యాక్టివ్గా మనం ఏం చదివాను అనేది రికలెక్ట్ చేసుకోవాలి. దిస్ వాజ్ వన్ మోర్ థింగ్ విచ్ ఐ ఫాలోడ్ ఇన్ మై 4th attempt అండి. ఫస్ట్ 2 attemptsలో కొంచెం బద్ధకంతో నేను చేయలేదు అనుకుంటా ఆ పని, బట్ 4th attemptలో ఐ మేడ్ ష్యూర్ ఐ డిడ్ దిస్. అంటే నాకు సజెస్ట్ చేశారు పీపుల్ దట్ యూ డూ దిస్ అని. సో ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ హెల్ప్ మీ ఇన్ గెటింగ్ దిస్ అండి. అంటే ఎస్పెషలీ ఈ సంవత్సరం క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ లా ఎక్సలెన్సీ వాళ్ళ దగ్గర బాగా సక్సెస్ అయినట్టుంది. ఎందుకంటే పవిత్ర ఒకటి, తర్వాత సంజనా సింహ వీళ్ళంతా కూడా క్లాస్ రూమ్ ప్రోగ్రాంలోనే లా ఎక్సలెన్స్లో తీసుకున్నారని చెప్పని. ఈవెన్ నేను కూడా క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ తీసుకున్నానండి. ఎక్కువ మంది అలా వచ్చారంటే జనరల్గా మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత మా స్టూడెంట్ అని క్లెయిమ్ చేసుకోవడం వేరు, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అటెంప్ట్ చేసిన తర్వాత మా స్టూడెంట్ అని క్లెయిమ్ చేసుకోవడం వేరు కదా. నేను అప్పుడు పాప 2.5 years అండి. అప్పుడప్పుడే నేను పీజీ చేసేసి నాకు అసలు ఎక్కడ ఎంత చదవాలో తెలియదు అన్నప్పుడు ఈయననే అడిగాను అనమాట, జాయిన్ అవుతాను, కోచింగ్ జాయిన్ అయితే ఒక డైరెక్షన్ వస్తుంది, నాకు ఫాస్ట్గా అవుతుంది ప్రిపరేషన్ అని అడిగితే ఈయన ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, లా ఎక్సలెన్స్లో దే గెట్ ది బెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్పి. సో నేను వెళ్ళాను. అలాగే ప్రతి చిన్న సబ్ టాపిక్కి కూడా వీ యూస్ టు గెట్ డిఫరెంట్ ఫ్యాకల్టీ అనమాట. అంటే ఒకే ఫ్యాకల్టీ అన్నీ చెప్తున్నట్టుగా కాకుండా సబ్ టాపిక్స్ కోసం కూడా వేరే ఫ్యాకల్టీ రావడము, వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయి ఉండడము వాజ్ బెనిఫిషియల్ ఫర్ మీ. సో ఫస్ట్లోనే నాకు మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడింది. కాకపోతే నేను చెప్పాను కదా, కోచింగ్ చేసే పని 30% మాత్రమే ఉంటుంది. అంటే thousands of స్టూడెంట్స్ కోచింగ్ తీసుకున్నా కొంతమంది మాత్రం ఎందుకు సక్సెస్ అవ్వగలుగుతున్నారు అంటే, కోచింగ్ డెఫినెట్గా మనకు ఫౌండేషన్ లే చేస్తుంది, బట్ లేటర్ ఆ 70% ఆఫ్ ది వర్క్ మనం చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఈ ఆన్సర్ రైటింగ్, టెస్ట్ సిరీస్ రాయడము, ఎవాల్యుయేట్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవడం, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడము, దిస్ ఈజ్ మోస్ట్ క్రూషియల్ పార్ట్. ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలామంది ఆన్సర్ రైటింగ్కి హెజిటేట్ చేస్తూ ఉంటారండి. అంటే ఫస్ట్ టైం ఆబ్వియస్లీ మన ఆన్సర్స్ అంత మంచిగా రావు కదా. అయితే కోచింగ్ నా లా ఎక్సలెన్స్లో అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత మధ్యలోనే ఆఫ్టర్ 6 months కోర్స్లో 4 months అయిపోయింది. మా అత్తగారికి హార్ట్ బైపాస్ సర్జరీ అయిపోయింది. అంటే 2.5 months కోచింగ్ వెళ్ళలేదు లాస్ట్లో. తర్వాత మీకు నేను చెప్పాను, అంటే మీరు మా టెస్ట్ సిరీస్ రాస్తే యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇట్ బెటర్ అని. అంటే టెస్ట్ సిరీస్ దగ్గర నేను వెళ్ళి వదిలేసేవాడిని. నేను పోయి అక్కడ అశోక్ నగర్ వెయిట్ చేస్తా ఉంటే అప్పుడే ఫోన్ వచ్చేది, చాలా టఫ్గా ఉంది, నేను వచ్చేస్తున్నాను, కూడా వచ్చి అట్లా 4-5 times నేను వదిలేసాను మేడం. ఫస్ట్ బిఫోర్ అటెంప్టింగ్ ఎగ్జామ్ ఓన్లీ నేను చాలా ఎన్ఫోర్స్ చేశాను. అంటే నేను చేసిన తప్పులు, అంటే మన తప్పుల ద్వారా తెలుసుకోవడానికి చాలా యుగాలైనా సరిపోదు. నిజం. వేరే వాళ్ళ తప్పుల నుంచి మనం నేర్చుకొని వి షుడ్ గో ఇన్ షార్ట్ కట్. నిజం నిజం. ఆ ఉద్దేశంతో చెప్పాను. అప్పుడు ఈమెకు అర్థం అవ్వలేదు, తర్వాత ఫస్ట్ అటెంప్ట్ తర్వాత అర్థమైంది. సో చాలా మంచి ర్యాంక్ వచ్చింది. ఈయన చెప్పింది కరెక్టేనండి. నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాసి ఒక 2 questions అతి కష్టం మీద రాసి ఈ ఎగ్జామ్కి నేను ఫిట్ కాను అని ఫిక్స్ అయిపోయి నేను ఈయన ఫోన్ చేసేసి నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి, నేను రాయను ఎగ్జామ్ అని చెప్పి రిటర్న్. ఇది ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత. సో వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. తర్వాత ఇంకా ఆప్షన్ లేదు, మెయిన్స్ అయితే వచ్చింది కదా, రాస్తాం కదా, ఆప్షన్ లేదు అన్నప్పుడు ఇంకొక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే మీరు ఈరోజు ఎలాగన్నా డబ్బులు కట్టేసి జాయిన్ అవ్వండి టెస్ట్ సిరీస్ అని చెప్తే సరే అని చెప్పి ఆ రోజు జాయిన్ అయ్యి ఒక 2-3 రాశాను. అప్పుడు కూడా కొంచెం హెజిటేషన్ ఉండింది నాకు ఫస్ట్ అటెంప్ట్లో. సెకండ్ అటెంప్ట్లో ఏంటంటే ఒక హెజిటేషన్ ఎక్కడ వచ్చిందంటే, నేను ఆల్రెడీ మెడికల్ డాక్టర్ని, నా ఆన్సర్స్ బాగాలేకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఇలాంటి ఒక హెజిటేషన్. ఇది చాలా మందికి ఉండొచ్చు, అంటే ఆల్రెడీ ఒక ఈగో అని అనుకోవచ్చేమో దీన్ని.
నా ఆన్సర్స్ బాగోకపోతే ఏమైనా అనుకుంటారేమో అనే ఫీలింగ్ తోటి ఆన్సర్స్ అసలు చూపించకపోయేదాన్ని అనమాట. బట్ దిస్ కాస్టెడ్ మీ 3 years ఎక్స్ట్రా కదా. నేను ఎందుకు చెప్తున్నాను ఈ స్టోరీ అంతా అంటే, దిస్ కాస్టెడ్ మీ 3 years. ఫస్ట్ టైమే నేను రాసుంటే మేబీ ఇన్నేళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చేది కాదేమో. రాసి వేరే వాళ్ళకి చూపించి నేను ఏం తప్పులు చేస్తున్నానో తెలుసుకోవడం ఇస్ బేసిక్ స్టెప్. అది నేను చెయ్యలేదు ఫస్ట్ సెకండ్ అటెంప్ట్స్లో, ఎవరికి పెద్ద చూపించలేదు. టెస్ట్లు కూడా నాకు తెలియని వాళ్ళకి చూపించడము అలా చేసేదాన్ని అనమాట. సార్ చూపించలేదు మీరు? సార్కి చూపించలేదు. అంటే డాక్టర్స్, మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఏమనుకుంటారంటే ఇక్కడ పర్ఫెక్ట్నెస్ చూస్తూ ఉంటారు మేడం. సివిల్ సర్వీస్ లో పర్ఫెక్ట్నెస్ ఎక్కడ పర్ఫెక్షన్ కోసం నేను 100%, ఇప్పుడు మ్యాథమెటిక్స్ పిల్లలకి 100కి 100 వస్తుంది చూడండి మేడం, అట్లా రావాలనుకుంటారు కదా. దట్ ఈస్ నాట్ ట్రూ ఇన్ సివిల్ సర్వీస్. మాక్సిమం టాపర్ కూడా మోర్ ఆర్ లెస్ దెన్ 50 or 51% మార్క్స్ వస్తాయి ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూ. కరెక్ట్. అంటే అక్కడ పర్ఫెక్షన్ కన్నా హౌ యూ ప్రజెంట్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ట్రూ అండి. ఇక ఈమె చూసేది నేను ఫస్ట్ లో అప్పుడు టెస్ట్ సిరీస్ రాసినప్పుడు అట్లా ఏంటంటే పర్ఫెక్ట్నెస్, ఇప్పుడు ఎంసెట్ లో లాగా 100కి బైపీసీలో 160కి 160, లేకపోతే ఫిజిక్స్ లో 80 మార్క్స్కి 80 రావాలనే ఉద్దేశమే ఉంటుంది చాలా మంది డాక్టర్స్ కి. ఆ ఉద్దేశంతో ఈమె రాలేకపోయింది మేడం ఫస్ట్ సెకండ్ అటెంప్ట్ లో. కానీ నేను అప్పుడు నన్నే తిట్టుకున్నాను, ఈమె ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాను. ఈమె కష్టం మెంటల్లీ డిస్టర్బ్ అవుతా ఉండే. నేను కూడా ఈమెతో పాటు వెళ్ళి నేను కూడా డిస్టర్బ్, కెరియర్ వేస్ట్ చేశాను కదా అనే భావన కూడా వచ్చేది మేడం నాకు అప్పుడు కదా. నిజంగా ఒక విజయం వెనకాతల ఎంత స్ట్రగుల్ ఉంటుందో, మనం ఒక్కళ్ళమే కాదు, మన వెనకాతల మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. డెఫినెట్గా అండి, పేరెంట్స్ స్ట్రగుల్, ఫ్యామిలీ స్ట్రగుల్. కాకపోతే నాకు వీళ్ళ స్ట్రగుల్ ఒక మోటివేషన్ ఫోర్స్ లాగా ఉండేదండి. ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కానివ్వండి, లైబ్రరీకి వెళ్ళి చదువుకున్నప్పుడు కానివ్వండి, ఇంట్లో వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు అనే ఆలోచన అనేది ఇట్ యూస్ టు మోటివేట్ మీ. నా కోసం ఇంతమంది కష్టపడుతున్నారు కదా, సో నేను ఎలాగన్నా చెయ్యాలి. ఆ మోటివేషన్ని డ్రా చేసుకునేదాన్ని నేను వీళ్ళ స్ట్రగుల్ నుంచి. ఐ వుడ్ నెవర్ గివ్ అప్ అనమాట.